లేస్తే మనిషిని కాదన్నాడట వెనకటికొకడు. ప్రస్తుతం సోనియా గాంధీ, రేవంత్‌లు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే మహిళా రిజర్వేషన్ బిల్లు మీద విచిత్రంగా, వితండంగా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ 44% అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పవర్‌లో ఉంది కదా! 2004 నుంచి 14 దాకా ఎందుకు అమలు చేయలేదు? ఎవరు ఆపారు ఆ రోజున? బీసీలు ఈ 10 ఏళ్లలో పుట్టుకొచ్చారా? ఈ 10 ఏళ్లలో పుట్టుకొస్తే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం అవుతదా? లేదు గదా! పోనీ మరి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు పెట్టలేదు తెలంగాణలో? ఇది ఒక వాదన. అంటే కేవలం మాటల కోసం బీసీల కాన్సెప్ట్ అనేది తెర మీదకి తీసుకొస్తారు. కానీ మిగతాది ఉండదు. ఇది ఒక యాస్పెక్ట్ నడుస్తుంది. రెండోదొచ్చేటప్పటికి ఇప్పుడెందుకు పెట్టాలి? మరి ఎప్పుడు పెట్టాలి? దేశంలో ఏడాది పొడుగునా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరగందే ఉండదు. స్థానిక ఎన్నికలా? లేపోతే రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలా? లేపోతే బై ఎలక్షన్సా? రాజ్యసభ ఎన్నికలు ఏదో ఒకటి. ఎప్పుడు పెట్టాలి? మేము ఇద్దాం అనుకున్నాం. ఎవడొద్దన్నాడు? రాజ్యసభలో తీర్మానం ఆమోదించాం. ఎవడి కోసం? రాజ్యసభలో తీర్మానం లోక్‌సభలో ఎందుకు ఆమోదించలేదు? ఆ రోజున అధికారులు ఎవరున్నారు? కాంగ్రెసే కదా అధికారంలో ఉంది. రాజ్యసభలో ఆమోదించడం బిల్డప్పా? ఒరిజినల్‌గా ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభ రెండిట్లోనూ ఆమోదించాలనుకోవడం బిల్డప్పా? ఎవరు నాటకాలు ఆడుతున్నారు? అంటే ప్రజల్ని మోసం చేస్తూ బహిరంగ ప్రకటనలతో కాలక్షేపం చేయడం అన్నది విచిత్రం అన్నమాట.